మరియు మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం. అదే కాదు, ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు, పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు. అక్కడి నుంచి మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90కే బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టినారు ఆ పథకాన్ని. ఎన్టీ రామారావు గారు దాన్ని విస్తృత స్థాయిలో ₹2కే కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 3 పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ విధంగా అంచెలంచెలుగా పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్నబియ్యం తినాలి, సన్నబియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు. దొడ్డు బియ్యం నుంచి సన్నబియ్యం వైపుగా, సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి 1,56,000 మెట్రిక్ టన్నులు, భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు. పోయిన సంవత్సరం 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము. ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు. అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్నధాన్యం పండించండి, సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ₹500 బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో 65-70% రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పంచాంగం కూడా వేద పండితులు తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పినారు. వారి సూచనల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు, ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము. ఈ అభివృద్ధి చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు. ప్రజలతో, పార్టీలతో, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. మా సంకల్పంలో, మా ఆలోచనలో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు.
నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. మా సంకల్ప బలంలో దోషం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.